హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టెక్ ఫర్ బాబా యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనము ఈఎస్ఐసి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. సో ఆ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను మరియు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, దానికి కావాల్సినటువంటి ఏజ్ లిమిట్ ఎంత, శాలరీ ఎంత ఉంటుంది, అలాగే దానికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఫీ, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అన్నటువంటి పూర్తి వివరాలను అయితే ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. సో మొత్తంగా మనకు 10th ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోండి. ముందుగా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే పూర్తిగా తెలుసుకొని తర్వాత అప్లై అనేది చేసుకోండి. సో ఇక్కడ మనకు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు మరియు మహిళా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వారందరికీ ఎగ్జామినేషన్ ఫీ కూడా రిటర్న్ అయితే వస్తాయి. సో ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ యొక్క ఎగ్జామినేషన్ ఫీ ఏదైతే కడుతున్నారో సో అది రీఫండ్ కూడా అవుతాయి. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూసి పూర్తి సమాచారం తెలుసుకోండి. అలాగే ఇటువంటి లేటెస్ట్ విద్యా, ఉద్యోగ మరియు ఉపాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి మన టెక్ ఫర్ బాబా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, టాపిక్కి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఇక్కడ మనకు 3 రకాలైనటువంటి ఉద్యోగాలకు ఈఎస్ఐసి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. సో వాటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే యూడీసీ అప్పర్ డివిజనల్ క్లర్క్ ఉద్యోగాలకు డిగ్రీ పాస్ అయి ఉండాలి, ఏదైనా ఒక యూనివర్సిటీ నుండి డిగ్రీ పాస్ అయి ఉండాలి, అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో వారు ఈ యొక్క యూడీసీ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులు. అలాగే స్టెనో పోస్టులకు సంబంధించి ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుండి ఇంటర్ పాస్ అయినటువంటి వారు అర్హులవుతారు. అలాగే వీరికి ఫేజ్ 2లో ఈ యొక్క స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు 10th క్లాస్ పాస్ అయినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. సో వీరికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వివరాలు ఇవి. అలాగే వీరికి వచ్చేటటువంటి శాలరీ వివరాలను ఒకసారి మనం చూసుకున్నట్లయితే సో యూడీసీ అండ్ స్టెనో 10th ఇంటర్ మరియు డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి ఉద్యోగాలకు 25,500 స్టార్టింగ్ శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. మొత్తంగా 81,000 వరకు వారికి శాలరీ అనేది వచ్చేటటువంటి అవకాశం ఉంది. 25,500 నుండి 81,100 వరకు శాలరీ అనేది ఉండడం జరుగుతుంది. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 10th క్లాస్ ఉద్యోగాలకు క్వాలిఫికేషన్ ఉద్యోగాలకు 18,000 నుండి 56,900 రూపాయల వరకు శాలరీ అనేది ఉండడం జరుగుతుంది. సో వీరికి అదనంగా టీఏ, డిఏ అండ్ హెచ్ఆర్ఏ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. దాంతోపాటు ఇంకా అదర్ అలవెన్సెస్ కూడా యాజ్ పర్ రూల్ ప్రకారం ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనకు ఇక్కడ నోటిఫికేషన్ ద్వారా క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క ఉద్యోగాలకు కావాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. అలాగే ఏజ్కి సంబంధించినటువంటి వివరాలను ఒకసారి మనం చూసుకున్నట్లయితే 18 నుండి 27 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు ఫిబ్రవరి 15 నాటికి 18 నుండి 27 సంవత్సరాల వయసు నిండినటువంటి వారు యూడీసీ అండ్ స్టెనో పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులవుతారు. అలాగే వీరికి ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్, అలాగే ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు యూడీసీ అండ్ స్టెనో పోస్టులకు అప్లై చేసుకోవడానికి 18 నుండి ఎస్సీ ఎస్టీలకు అయితే 18 నుండి 32 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకైతే 18 నుండి 30 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వారు అప్లై అనేది చేసుకోవచ్చు. అలాగే ఎప్పటి వరకు 18 సంవత్సరాలు పూర్తయి ఉండాలంటే 15 ఫిబ్రవరి 2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తయినటువంటి వారు కూడా ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్స్కు 18 నుండి 25 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. ఇందులో కూడా ఎస్సీ ఎస్టీ మరియు ఓబీసీ అభ్యర్థులకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవి ఏజ్కి సంబంధించిన వివరాలు. అలాగే పీడబ్ల్యూడీ డిజబుల్ అభ్యర్థులకు అన్రిజర్వ్డ్ వారికి 10 years, ఓబీసీ వారికి 13 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అయితే 15 సంవత్సరాలు అదనంగా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి ఏజ్కి సంబంధించినటువంటి వివరాలు. అలాగే దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించిన వివరాలను మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వారికి ఎగ్జామినేషన్ ఫీ, అలాగే ఎస్సీ ఎస్టీ మరియు మహిళా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వారికి ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసరికి 250 రూపాయలుగా ఎగ్జామినేషన్ ఫీని తీసుకోవడం జరుగుతుంది ఆన్లైన్ చేసేటప్పుడు. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా 250 రూపాయలే ఫీ అనేది ఉండడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు మరియు ఫీమేల్ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఏదైతే ఈ 250 రూపీస్ ఇప్పుడు కలెక్ట్ చేస్తున్నారో సో ఆ అమౌంట్ కూడా
ఫేజ్ 1 ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీ అకౌంట్లో డిపాజిట్ చేసేస్తామని చెప్పేసి మళ్ళీ రీఫండ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్ ద్వారా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఓబీసీ బీసీ అభ్యర్థులు ఓసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వారికి ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసరికి 500 రూపాయలుగా తీసుకోవడం జరుగుతుంది. సో పేమెంట్ ఫీ అమౌంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 250, అలాగే అదర్ కేటగిరీ వాళ్ళకి 500 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. సో ఇది ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించినటువంటి వివరాలు. అలాగే ఎగ్జామినేషన్కి సంబంధించి ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మనకు సో యూడీసీ అభ్యర్థులకు ఒక విధంగా, అలాగే స్టెనో అభ్యర్థులకు, ఎంటీఎస్ అభ్యర్థులకు ఒక విధంగా అయితే ఉండడం జరుగుతుంది. సో ఇదంతా మనకు స్టేట్ ఇండివిజువల్ కట్ ఆఫ్ అనేది ఉండడం జరుగుతుంది. ప్రతి స్టేట్కి సపరేట్ కట్ ఆఫ్ అయితే ఉండడం జరుగుతుంది. టోటల్గా ఇవి మనకు సెంట్రల్కి సంబంధించినటువంటి సెంట్రల్గా టోటల్ నోటిఫికేషన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో 3847 ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే మనకు ఈఎస్ఐసి రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో మనకు యూడీసీ పోస్టులకు అప్లై చేసుకున్నటువంటి వారికి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే సో అప్పర్ డివిజనల్ క్లర్క్ పోస్టులకు వచ్చేసరికి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ముందుగా కండక్ట్ చేస్తారు. తర్వాత మెయిన్స్ ఫేజ్ 2లో మెయిన్స్ ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫేజ్ 1లో మనకు టోటల్గా 100 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. 200 మార్క్స్కి 1 అవర్ పాటు ఈ యొక్క ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. హిందీ ఇంగ్లీష్ వర్షన్లో ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఫేజ్ 1 ఎగ్జామినేషన్ రాసినటువంటి వారికి 1:10లో సెలక్షన్ ప్రొసీజర్ అనేది చేసి ఫేజ్ 2కి పిలవడం జరుగుతుంది. ఇక్కడ మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండడం జరుగుతుంది. అలాగే మెయిన్స్ ఎగ్జామినేషన్లో చూసుకున్నట్లయితే 200 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. 200 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో 2 అవర్స్ టైం పీరియడ్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా మనకు క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు 1:5 రేషియోలో పిలవడం జరుగుతుంది. సో ఈ విధంగా పిలిచినటువంటి అభ్యర్థులకు కంప్యూటర్ స్కిల్ టెస్ట్ని చేస్తారు. సో అది కూడా మనకు 50 మార్క్స్కి స్కిల్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది 30 మినిట్స్ పాటు. అలాగే ఫేజ్ 1లో ముందుగా ఫేజ్ 1 ఏదైతే ఉందో మనకు ఫేజ్ 1 టోటల్గా క్వాలిఫైయింగ్ మార్క్స్. సో మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్ ఫేజ్ 2 ఏదైతే ఉందో సో ఫేజ్ 2లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మనకు సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఫేజ్ 1 వచ్చేసరికి జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్. సో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే 35% మార్క్స్ వచ్చినట్లయితే క్వాలిఫై అవుతారు. ఓబీసీ అభ్యర్థులకైతే 40%, అలాగే అన్రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకైతే 45% మార్క్స్ ఉన్నటువంటి వారు అర్హులవుతారు. సో ఇది యూడీసీకి సంబంధించినటువంటి ప్యాటర్న్. అలాగే స్టెనోగ్రాఫర్ పోస్టులకు సంబంధించి ప్యాటర్న్ మనం చూసుకున్నట్లయితే ఫేజ్ 1 వచ్చేసరికి టోటల్గా మెయిన్ ఎగ్జామినేషనే ఉండడం జరుగుతుంది. సో మెయిన్స్లో మనకు ఇక్కడ టోటల్గా వచ్చేసరికి 200 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. 200 మార్క్స్కి ఈ యొక్క ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా 1:10లో పిలుస్తారు. అలాగే దీనికి సంబంధించి 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండడం జరిగింది. అలాగే ఈ యొక్క ఫేజ్ 2 వచ్చేసరికి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. స్టెనోగ్రఫీకి సంబంధించి స్కిల్ టెస్ట్ని కండక్ట్ చేస్తారు. సో ఇందులో మనకు లాంగ్వేజెస్ వచ్చేసరికి హిందీ ఆర్ ఇంగ్లీష్ ఏదైతే మనం అప్లికేషన్లో చూస్ చేసుకుంటామో సో ఆ లాంగ్వేజ్లో మనకు ఈ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించినటువంటి క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా యాజ్ ఇట్ ఈస్ మనం ఇందాక మాట్లాడుకున్నట్లు విధంగానే సో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అయితే 35%, ఓబీసీ అభ్యర్థులకు 40%, అలాగే అన్రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు 45% క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఉండడం జరిగింది. సో అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు సంబంధించి సో ఫేజ్ 1 ఫేజ్ 2 ఉండడం జరుగుతుంది. సో ఫేజ్ 1 వచ్చేసరికి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఫేజ్ 2 వచ్చేసరికి మెయిన్ ఎగ్జామినేషన్. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. సో ఈ మార్క్స్ మనకు కౌంట్ కిందికి రావు. ఓన్లీ మెయిన్స్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా మాత్రమే మనకు సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉండడం జరుగుతుంది. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో కూడా నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండడం జరుగుతుంది. 1/4 నెగిటివ్ ఉంటుంది. సో 1:10లో రేషియోలో అంటే ఒక పోస్ట్కి 10 మందిని సెలెక్ట్ చేసి వారిని ఫేజ్ 2కి పిలవడం జరుగుతుంది. సో అలా వచ్చినటువంటి వారిలో సెలక్షన్ ప్రొసీజర్ సో ఫేజ్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఎక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా మనకు ఫేజ్ 1లో 100 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. 200 మార్క్స్కి ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే మెయిన్స్లో వచ్చేసరికి 200 క్వశ్చన్స్ 200 మార్క్స్కి 2 అవర్స్ పాటు ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మొత్తంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్, స్టెనో అండ్ యూడీసీకి సంబంధించినటువంటి ఉద్యోగాలకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్ కూడా మనకు లోకల్లోనే ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ లోకల్లో ఉండడం జరుగుతుంది. సో మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మెయిన్ సిటీస్లలో ఉండడం జరుగుతుంది. సో ఇవి ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించినటువంటి వివరాలు. టోటల్ వేకెన్సీస్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. 3847 వరకు టోటల్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి.
సో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రొసీజర్ని మనం చూసుకున్నట్లయితే అప్లికేషన్ ప్రాసెస్లో మనకు ముందుగా ఆన్లైన్లో దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆన్లైన్లో దరఖాస్తు ప్రాసెస్లో అప్లోడ్ చేయాల్సినటువంటి సర్టిఫికేషన్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే పాస్ఫోటో, సిగ్నేచర్, అలాగే డిక్లరేషన్ అనేది ఒకటి మనము అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. డిక్లరేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. అలాగే దానితో పాటు మనకు ఒక లెఫ్ట్ థంబ్ ఏదైతే ఉందో సో ఆ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా మనము అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడా మనకు క్లారిటీగా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఆ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఏదైతే ఉందో సో అది మనము దాంట్లో అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించినటువంటి హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడా నేను మీకు చూపిస్తాను. సో దాన్ని కూడా రాసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అప్లోడ్ అనేది చేయండి. సో మనకు ఇది ఫ్రెండ్స్ టోటల్గా మనకు ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించినటువంటి వివరాలు. సో ఈ నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్, అందరూ ఆన్లైన్ అప్లై అనేది చేసుకోండి. సో ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, తప్పకుండా మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.